ఓం సాయిరామ్. ఇక్కడ ఈరోజు సాయిబాబా పూజ చేసుకుంటున్నాను. ముందు రోజు ఇవన్నీ శుభ్రం చేసుకొని నీట్గా అన్నీ అలంకరించుకొని పెట్టుకొని తర్వాత పూజ అనేది మొదలు పెట్టుకుందాం. ఇక్కడ సాయిబాబా పూజ అనేది కొంతమందికి 5 దీపాలతో పూజ చేసుకోవడం చాలా నచ్చుతుంది. 5 దీపాల పూజ అంటే సాయిబాబాకి చాలా ఇష్టం. మీకు ఓపిక ఉన్న వాళ్ళు 5 దీపాలు పెట్టి పూజ చేసుకోండి. సాయిబాబా ప్రతిరూపం 5 దీపాలే, ఆయన ఆత్మ 5 దీపాలే. ఆయన అక్కడ సమాధి అయిన దగ్గర తీసినప్పుడు మనకు కనిపించేది కూడా 5 దీపాలే. అంటే ఆయన శారీరకంగా కాకుండా ఆత్మ రూపంలో 5 దీపాల్లో మనకి అప్పట్లో ఉన్న వాళ్ళకి దర్శనం ఇచ్చారనమాట. అంటే ఆ 5 దీపాల్లో మనకి బాబా కనిపిస్తారనేసి. అసలు 5 దీపాలే కాదు, పిలిస్తే పలికే దైవం మన సాయిబాబా. అందుకని సాయిబాబాకి ఎంతో ప్రీతికరమైన రోజు ఈ బేస్తారం రోజు. సాయిబాబాకి నేను ఈరోజు పూజ చేసుకుంటున్నాను. ఆ పూజా విధానం అనేది మీకు కూడా చూపించాలి అనుకుంటున్నాను. చూడండి, బాబాకి పూజా విధానం అనేది ఏమీ ఉండదు. ఆయనకి నచ్చింది అంటే మనకి నచ్చిందే ఆయనకి నచ్చుతుంది. ఇక్కడ ఫాస్టింగ్ ఉండి అంటే ఏం తినకుండా పూజ చేయాలి, నాకు ఇలా చేయాలి అలా చేయాలని బాబా ఏది చెప్పలేదన్నమాట. పుష్కలంగా తిని కూడా పూజ చేయమని చెప్పేసి అంటారు బాబా. ఎందుకంటే బాబా ఖాళీ కడుపుతో ఉన్న వాళ్ళని ఎవరిని చూడలేరు. అప్పట్లోనే మీకు బాబా స్టోరీ వినే ఉంటారు, తెలిసే ఉంటుంది. ప్రతి ఒక్కరికి బాబా చపాతీలు పెట్టేవాళ్ళు అనమాట. అంటే కడుపు నింపేవాళ్ళు. ఈవెన్ ఎలా అంటే జంతువుల్ని కూడా ప్రేమించి జంతువుల కడుపు కూడా నింపిన బాబా. సాయిబాబా అనేది అందరి కడుపులు నింపేవారే మన బాబా. అలాంటి బాబాకి మనం ఫాస్టింగ్ చేసి మరీ పూజ చేయాల్సిన అవసరం లేదు. మీ ఓపిక. ఫాస్టింగ్ చేసి పూజ చేసినా ఏం లేదు, ఏమి తిని చేసినా ఏం లేదు, తినకుండా చేసినా ఏం లేదనమాట. అందుకని సాయిబాబాకి ఇష్టమైన రోజు ఈరోజు బేస్తారం రోజు నేను ఇలా సాయిబాబాకి పూజ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ టిఫిన్ చేశాను అనమాట. చాలా లేట్ అయింది. నాకు అసలు ఓపిక లేక దీపం పెట్టినా వద్దా అనుకుంటూ నాకు అస్సలు మనసు ఒప్పక మళ్ళీ దీపం పెడదామని చెప్పేసి లేచి పూజ చేసుకుంటున్నాను. అప్పటికి టిఫిన్ చేశాను కూడా నేను. అయినా కానీ సాయిబాబాకి అలాంటి పట్టింపులు ఉండవు కాబట్టి నాకు ఏ బాధ లేదు. అంటే అయ్యో నేను తినేసి పూజ చేశానే అనే బాధ అనేది ఏ పక్కా లేదనమాట. ఎందుకంటే సాయిబాబా మన అందరు మంచి కోరుతారు. మనం నిండుగా ఎలా అంటే ఖాళీ కడుపుతోటైతే ఉండకూడదు. ఆయన భక్తులు అనేది ఎప్పుడూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలనే కోరుకుంటారు. అప్పట్లో కూడా పిలిస్తే పలికి, ఆపదలో ఉంటే పలికి అందరి బాధలు తీర్చిన ఆయన సాయిబాబా. అందరికీ తెలుసు కదా సాయిబాబా స్టోరీ అనేది. అందుకని సాయిబాబాకి మనం ఎలా పిలిచినా, ఎలా దండం పెట్టుకున్నా, ఎలా పూజ చేసుకున్నా కానీ ఆయన ఖచ్చితంగా పలుకుతారనమాట. అందుకని నాకు బాబా అంటే చాలా ఇష్టం. ఏ నియమాలు ఉండవు, ఏమీ ఉండవు. మెయిన్ ఎలా పిలిస్తే పలుకుతారు. ఆపద అంటే తలిస్తే మనకు ఆ ఆపద తీరిపోద్ది అనే నాకు ఒక నమ్మకం ఉందన్నమాట సాయిబాబా విషయంలో. అందుకనేసి నాకు సాయిబాబా అంటే చాలా ఇష్టం. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం ఎప్పుడు దీపం ముట్టించినా కానీ ఫస్ట్ దేవుళ్ళకి కుంకుమ పెట్టుకోవాలి. మనం డీప్ క్లీనింగ్ చేసినప్పుడు అయితే గంధం కుంకుమ అన్నీ శుభ్రంగా దేవుడు పటాలు కూడా తుడిచి పెడతాం కదా. అలా కాదు, పూజ చేసినప్పుడల్లా ముందు కుంకుమ పెట్టాలి దేవుడికి. డీప్ క్లీనింగ్ అప్పుడైతే గంధం కుంకుమ పెట్టాలి. ఇక్కడైతే ఓన్లీ కుంకుమ పెట్టుకోవచ్చు. ఇక్కడ మొత్తం ఫస్ట్ పూల అలంకరణ. బాబాకి ఇష్టమైన గులాబీ పువ్వు ఒక్కటి దొరికినా కానీ నాకు అదొక సంతోషం. ఒక గులాబీ పువ్వు అయినా సరే పెట్టేసేసి పూల అలంకరణ చేసేసి మనం ఆచమనీయం కోసం తీసుకున్న 2 పాత్రలకి గంధం కుంకుమ అనేది అలంకరించుకోవాలి. మనం దేవుడి కోసం తీసుకున్న ఆచమనీయం కోసం పంచపాత్రకు మాత్రం 3 బొట్లు పెట్టాలి. మన కోసం తీసుకున్న పంచపాత్రకు మాత్రం 1 బొట్టు సరిపోతుంది. గంధం కుంకుమ పెట్టేసుకొని వాటిని కూడా అలంకరించేసుకొని నీళ్లు పోసేసుకొని మనం రెడీ చేసుకోవాలి.
పూజా విధానం అనేది ఎలా చేసుకోవాలనేది నేను చాలా వీడియోలలో చెప్పాను కదా. నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న పూజా విధానం అనేది నాకు వచ్చినట్టు, అది కూడా సింపుల్ వేలో పూజ చేసుకునేటట్టు నేర్చుకున్నాను. నేను యూట్యూబ్లో చూశాను, ప్లస్ మా ఇంటి దగ్గర ఉన్న గుళ్ళ దగ్గర పూజారిని అడిగాను. ఇలా చేసుకోవచ్చమ్మా, ఏం కాదు, మంత్రాలు శ్లోకాలు చదవడం రాకపోయినా సరే ఇలా ఈ మంత్రం చెప్పుకొని చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పారు. దాని గురించి నేను పూర్తిగా తెలుసుకొనే నేను యూట్యూబ్లో అనేది పెట్టడం జరిగింది. శ్లోకాలు మనకి అందరికీ తిరగవండి. తిరగనప్పుడు ఏం చేస్తాం, దానికంటూ ఇంకొక వేలో ఉంటుంది ఖచ్చితంగా. అది మనం చూస్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను అదే చేస్తున్నాను అనమాట. శ్లోకాలే చదవాలి, మంత్రాలే చదవాలి అంటే అది మనకి సాధ్యం కాదు. అంటే పట్టుదలతో నేర్చుకుంటే అది కూడా సాధ్యం అవుతుంది. ఇక్కడ దేవుడి కోసం తీసుకున్న పంచపాత్రలో గంధం, కుంకం, అక్షింతలు వేసుకోవాలి, ఒక పువ్వు వేసుకోవాలన్నమాట. ఇక్కడ మన కోసం తీసుకున్న ఆచమనీయంలో నుంచి ఒక పుష్పం తీసుకొని మన నెత్తిన పైన నీళ్లు చల్లుకొని శుద్ధం సమర్పయామి అని చెప్పుకోవాలి. అలా శుద్ధం సమర్పయామి అని చెప్పుకొని మన నెత్తిన నీళ్ళు చల్లుకుంటే మనం స్నానం చేసి వెళ్ళినా సరే మళ్ళీ శుద్ధి చేసుకోవాలి. దేవుడి దగ్గర కూర్చున్నప్పుడు ఖచ్చితంగా శుద్ధి చేసుకొని, అంటే శుద్ధం సమర్పయామి అని మనం నీళ్ళు చల్లుకుంటే శుద్ధి అయిపోయినట్టే అనమాట. అలా చేసుకొని ఇప్పుడు దీపం, ధూపం అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటే ఇంకా మంచిది. పూజ చేసేటప్పుడు చేస్తారు కొంతమంది, దీపం పెట్టే టైంలోనే దీపం, ధూపం చేస్తారు. అలా చేయడం వల్ల నాకు అంటే సాటిస్ఫాక్షన్ లేదు. అంటే కొంచెం లేట్ అవుతుంది, మంత్రానికి డిస్టెన్స్ వస్తుంది అని చెప్పేసి నేను అలా చేయలేదు. ఇప్పుడు ఫస్టే దీపం పెట్టుకున్నా ఏం కాదు. అప్పుడు దీపం సమర్పయామి అన్నప్పుడు దీపం చూపిస్తే సరిపోతుంది. అప్పటికప్పుడు దీపం పెట్టుకునే కన్నా ఇలా దీపం పెట్టేసుకొని అప్పుడు దీపం సమర్పయామి అన్నప్పుడు ధూపం సమర్పయామి అన్నప్పుడు అగరబత్తులు చూపించుకున్నా సరిపోతుంది అనమాట. అలా చూపించుకుందామని చెప్పేసి నేను మొన్న పంతులు గారిని అడిగితే ఇలా చూపించవచ్చమ్మా, ఏం కాదు, ముందే అన్నీ రెడీ సిద్ధం చేసుకొని పెట్టుకొని పూజ చేసుకోవచ్చు అని చెప్పారు. అందుకని నాకు ఇలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. అంతకుముందు యూట్యూబ్లో చూసి ఇలా కరెక్ట్గా అదే టైంకి దీపం పెట్టాలి అనేసి అంటే నాకు ఇంకా అప్పటికప్పుడు వీడియో రన్ అవుతుంది, ప్లస్ టైం వేస్ట్, అంటే వీడియోలో టైం ఎక్కువ పడిపోతుంది అని చెప్పేసుకొని నేను అలా దీపం కోసం కంగారుగా పెట్టడం అనేది జరుగుతుంది. ఇప్పుడు అలా చేయొద్దు అనుకొని నేను మా ఇంటి దగ్గర హనుమాన్ టెంపుల్ ఉంది, అక్కడ పూజారి గారిని అడిగితే లేదమ్మా ముందే అన్నీ పెట్టేసుకో ఏం కాదు అని చెప్పేసి అన్నారు. షోడాక్షరాలు చదివేటప్పుడు ఇవి లేట్ అవ్వకుండా గబగబా అందుతాయి అన్నమాట. అందుకనేసి ముందే ఇది చేసుకుంటున్నాను. చూడండి, దీపం, అగరబత్తి పుల్లలు చూడండి నేను ఇట్లా నూనెలో ముంచి ముట్టిస్తున్నాను. ఎందుకో చెప్పనా, అగరబత్తి పుల్ల అనేది మనం డైరెక్ట్గా ముట్టిస్తే ఏంటంటే అక్కడ దీపం ముట్టించేటప్పుడు ఊరినే కొండెక్కిపోతాయి అగరబత్తి పుల్లలు అనేవి, మనకి లాంగ్ టైం అనేది ఉండదు. అదే కొంచెం నూనెలో తడుపుకొని అగ్గిపుల్ల ముట్టించామంటే కొంచెం చాలాసేపు ఉంటుందన్నమాట అగ్గి అనేది. అందుకనేసి కొంచెం అగరబత్తి పుల్లలు అనేది నూనెలో తడిపి ముట్టించండి, అప్పుడు మీకు దీపం ముట్టించడానికి ఈజీ అవుతుందన్నమాట. ఏకహారతి తీసుకునే బదులు అగరబత్తి పుల్లలతో ముట్టించాలి అనుకునే వాళ్ళు మాత్రం అగరబత్తి పుల్లల్ని ఇలా నూనెలో తడుపుకోండి, చాలా బెస్ట్ అన్నమాట ఇలా చేసుకోవడం అనేది. తర్వాత దీపం అనేది దక్షిణం వైపు తప్ప ఎటువైపు అయినా సరే మీరు పెట్టుకోవచ్చు, 3 దిక్కులకి వెళ్ళి, లేదా మూడు దీపాలైనా పెట్టవచ్చు. దక్షిణం వెళ్ళి కాకుండా 3 దిక్కులకు వెళ్ళి కూడా దీపం ముట్టించవచ్చు. ఇక్కడ 3 ఒత్తులు కానీ 2 ఒత్తులు కానీ వేసుకోవచ్చు. నేనైతే 2 ఒత్తులు వేసుకుంటాను, ఎప్పటి నుంచో నాకు అలా అలవాటు. ఇక్కడ దీపం ముట్టించడం అయిపోయింది కదా, ధూపం ముట్టించుకోవడానికి అగరబత్తి పుల్లలే కాకుండా ధూప్ స్టిక్స్ అనేవి వాడండి. చాలా పాజిటివ్ వేవ్స్ అనేది మన ఇంట్లోకి వస్తాయి. ధూప్ స్టిక్స్ స్మెల్ వల్ల మన ఇల్లంతా ఒక సాంబ్రాణి వేసిన ఆ వేలో ఉంటుందన్నమాట. సాంబ్రాణి వేసిన మంచి స్మెల్ అనేది ఇంట్లో పాజిటివ్ వైబ్స్ వస్తాయి. మనం ఎప్పుడైనా సరే మంచి స్మెల్ తోటే
దేవుడిని ఆహ్వానించుకోవాలి. మంచి సువాసన ఉన్న దగ్గర ఖచ్చితంగా భగవంతుడు అనేది వాళ్ళు ఉంటారు అనేసి పెద్దలు చెప్పిన మాట అన్నమాట. ఎప్పుడు ఇంట్లో ఖచ్చితంగా ధూపమన్నా ఉండాలి. అంటే మనం దీపం పెట్టకపోయినా పర్లేదు, ఒక అగరవత్తి పుల్లైనా పెట్టుకోవాలి. అలా అగరవత్తి పుల్లైనా పెడితే ఆ ధూపం స్మెల్కి దేవుడు అనేవాళ్ళు మన ఇంట్లో ఉంటారు. సైతాన్ అలాంటివి ఉంటే కనుక ఆ స్మెల్కి వెళ్ళిపోతాయి అంటారు. మనం గంట ఖచ్చితంగా రోజు దీపం ముట్టించకపోయినా సరే అగరవత్తి పుల్ల ముట్టించి ఒక గంట మోగించండి. ఆ గంట మోగతకి, దేవుని దగ్గర ఉన్న గంట మోతకి శైతాన్లు అనేవి పారిపోతాయి అన్నమాట. ఇనుప గంటలు మోగితే మాత్రం శైతాన్ ఉంటుంది అంటారు. అందుకనే దేవుని దగ్గర ఖచ్చితంగా ఇట్లా ఇత్తడి కానీ ఇత్తడి, వెండి, బంగారం లాంటివి వాడతారు. అలాంటి గంట మోతకి శైతాన్లు అనేవి పారిపోతాయి. ఇక్కడ దీపం ముట్టించాక ఖచ్చితంగా దీపారాధన చేసుకోవాలి. దీపారాధన అంటే దీపం ముట్టించినాకే ఖచ్చితంగా గంధం కుంకుమ అనేది పెట్టాలి. మనం తోమి తీసుకురాగానే బొట్లు అనేవి అలంకరిస్తాము. అలా అలంకరించకూడదు. దీపం పెట్టాకే అలంకరించండి. అలా అలంకరించి కొన్ని అక్షింతలు ఒత్తు పైన వేయండి. అందరూ ప్రమిద కింద ప్లేట్లో వేస్తున్నారు. అలా కాదు, ఒత్తు పైన వేయడం అనేది జరిగితే ఏం జరుగుతుందంటే ఒత్తు అనేది కిందికి జారిపోదు, పైకి ఆటోమేటిక్గా ఎక్కువ తక్కువ వెళ్ళదన్నమాట. అప్పుడు ఎక్కువ తక్కువ వెళ్ళకపోతే ఏంటంటే దీపం అనేది పెద్ద మంట వచ్చి తొందరగా అయిపోతుంది. పెద్దగా వెళ్ళిపోతే కిందికి జారిపోతే దీపం అనేది కొండెక్కుతుంది. అందుకనే పెద్దలు చెప్పారు. అందుకనే ఈ నియమం కూడా పెట్టుంటారు నాకు తెలిసి. ఒత్తుల పైన అక్షింతలు వేసుకొని ఒక పుష్పం పెట్టుకోండి. పుష్పం పెట్టుకున్నాక అన్నీ సిద్ధం చేసుకున్నాం కదా, ఆచమనం చేసుకోండి. ఆచమనం చేసుకోవడం అయిపోయినాక ఖచ్చితంగా భూతోచటం చేసుకోండి. భూతోచటం అయిపోయినాక ప్రాణవాయం చేసుకోండి. చూపించాను కదా ఇప్పుడు నేను, అది ప్రాణవాయం ముద్ర అన్నమాట. అలా ముద్ర పెట్టుకొని ప్రాణాయామం చేసుకోండి. మీ మనసు అంటే మీ శ్వాస, డీప్ శ్వాస తీసి వదులుతూ ఉంటుంటే మన బ్రెయిన్ మొత్తం ఇక్కడికి వచ్చేస్తుంది. అంటే నువ్వు ఎక్కడెక్కడో ఆలోచనలతో కూర్చున్నా సరే కానీ మీ యొక్క ప్రాణాయామం చేయగానే మన ఆలోచనలు అన్నీ దేవుడి పైన నిలిచేటట్టు చేసుకోవాలన్నమాట. అలా చేసుకోవడం కోసమే ఈ ప్రాణాయామం అనేది పెట్టారు. భూతోచటం అయిపోయినాక సంకల్పం చెప్పుకోండి. సంకల్పం అంటే రోజు, తిథి, నక్షత్రం ఇవన్నీ చెప్పుకోవాలి. అవన్నీ రాకపోతే ఇది పలానా రోజు, పలానా సంవత్సరం, పలానా వారం నేను అనంగా ఎవరు మన గోత్రనామంతో మన పేర్లు, మన కుటుంబం పేర్లు చెప్పుకొని నేను పలానా కోరికతో నీకు నమస్కరించుకుంటున్నాను తండ్రి అని చెప్పేసి దండం పెట్టుకొని సకుటుంబ నామ పూజా కరిష్యామి అని చెప్పేసుకొని ఫస్ట్ విఘ్నేశ్వర పూజతో మనం మొదలు పెట్టుకోవాలి. ఏ పూజ అయినా సరే, ఏ వారం ఏ దేవుడికి దండం పెట్టుకున్నా సరే విఘ్నేశ్వర పూజ చేసుకొని మనం పూజ అనేది మొదలు పెట్టుకోవాలి. ఇక్కడ వినాయకుడికి నేను పూజ చేసుకుంటున్నాను. ఫస్ట్ షోడోపచారాలు మాత్రం నేర్చుకోండి. అది కూడా చాలా ఈజీ వేలో కూడా నేర్చుకోవచ్చు. శ్లోకాలు రాకపోయినా పర్లేదు. ఏ దేవుడికి మనం ఆహ్వానిస్తున్నామో ఆ దేవుడిని తలుచుకుంటూ 16 షోడోపచారాలు మాత్రం ఖచ్చితంగా నేర్చుకోండి. అది కూడా చాలా ఈజీ వేలో నేర్చుకోండి. ఇప్పుడు గణపతిని మనం ఆహ్వానిస్తున్నాం కాబట్టి గణపతిని ఆహ్వానించుకుంటూ అంటే ఓం శ్రీ గం గం గణపతాయ నమః, ఓం శ్రీ గం గం గణపతాయ నమః, ఓం శ్రీ గం గం గణపతి ఆవాహనం సమర్పయామి, ఓం శ్రీ గం గం గణపతి ఆసనం సమర్పయామి, ఓం శ్రీ గం గం గణపతి పాద్యం సమర్పయామి. అలా 16 షోడోపచారాలు ఉంటాయి. 16 షోడోపచారాలు కూడా గణపతిని తలుచుకుంటూ, గణపతి పూజ చేస్తున్నాం కాబట్టి గణపతిని తలుచుకుంటూ షోడోపచారాలు చదివేయండి. తర్వాత దీపం చూపించే టైంలో దీపం, ధూపం చూపించే టైంలో ధూపం, నైవేద్యం పెట్టే టైంలో నైవేద్యం. ఇక్కడ నైవేద్యాలు కూడా అందరూ ఏం చేస్తున్నారంటే పూజ మొదలవగానే దేవుడి దగ్గర పెట్టేస్తున్నారు. అలా కాదండి, పూజ మొదలవ్వక ముందే పెట్టకూడదు. అన్నీ పూజకి అంటే ఇక్కడ నేను ఓన్లీ పట్టుకెళ్ళి పెట్టాను, కానీ అసలైతే ఏమన్నా తయారు చేసుకున్నాం అనుకోండి ముందే తీసుకొచ్చి అలా పెట్టకూడదు. దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడే పెట్టాలి. అక్కడ మనం నైవేద్యం పెట్టాలి అనుకున్నప్పుడే పెట్టాలి.
అప్పుడు దాకా అవి మూతలు తీసి ఉంచకూడదు, మూత పెట్టే ఉంచాలి. మూత పెట్టుంచి ఈ షోడోపచారాలు అనేది ఖచ్చితంగా నేర్చుకొని ఆ నైవేద్యం పెట్టే టైంలోనే నైవేద్యం పెట్టండి, ముందుగా తీసుకొచ్చి పెట్టకూడదు. మనం నైవేద్యం పెట్టగానే ఎమ్మటే కళ్ళు మూసుకోండి ఒక 2 నిమిషాలు. నైవేద్యం అనేది ఎవరికి చూపించకూడదు అంటారు. కానీ ఇక్కడ నేను వీడియో ఆఫ్ చేద్దాం అనుకున్నా, ఈరోజు మర్చిపోయాను, అంతే పెట్టేశాను. అలా అనేసి మీరైతే ఖచ్చితంగా నైవేద్యం పెట్టేటప్పుడు కళ్ళు మూసుకోండి. నైవేద్యం పెట్టగానే 1 నిమిషం కళ్ళు మూసుకొని కళ్ళు తెరవకుండా ఉండండి. నైవేద్యం సమర్పయామి అని చెప్పేసేసి ఒక చుక్క నీరు చల్లేసేసి 1 నిమిషం కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని నైవేద్యం పెట్టండి. ఇక్కడ మనకి భగవంతునికి పెట్టే అంత శక్తి మనకి లేదు, అది గుర్తుపెట్టుకోండి. ఆర్భాటంగా మనకి ఉన్నంతలో పెట్టేయాలి, కానీ అప్పులు తెచ్చైతే పెట్టొద్దు, అది మాత్రం చెప్తున్నాను. అప్పులు తెచ్చి మాత్రం పెట్టకూడదు. నిత్య పూజలో పటికెలో చిన్న బెల్లం ముక్క అయినా కానీ దేవుడు మనస్ఫూర్తిగా స్వీకరిస్తారే కానీ మనం అవి తేవాలి ఇవి తేవాలి అని చెప్పేసి పండగలకి అన్ని రకాలు చేయాలి ఇన్ని రకాలు చేయాలి అని చెప్పేసి ఏమీ లేదు. మన సోమత తగ్గట్టు ఉంటే మాత్రం ఖచ్చితంగా నిండుగా పెట్టుకోండి, బద్ధకంతో పెట్టుకోకండి. ఉంటే కనుక మనం ఎంత నిండుగా పెడితే మనకు ఆ భగవంతుడు అంత నిండుగా తిరిగి ఇస్తారనమాట. ఇక్కడ ఎమ్మటే రియాక్షన్ చూపిస్తుంది దేవుడు మనకి. భగవంతుడి మీద నమ్మకం పెట్టుకోండి. మనం ఎంత నిండుగా పూజ చేసుకుంటే భగవంతుడు అంత నిండుగా మనల్ని ఆశీర్వదిస్తారు, అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం భగవంతుని ఎంత నిండుగా పూజ చేసుకుంటే అంత నిండుగా కలిగిస్తారు. నాకింత నిండుగా పెట్టింది ఈ అమ్మాయి లేదా ఈ కుటుంబ సభ్యులు, మనం కూడా వాళ్ళని అలానే ఆశీర్వదిద్దాం అనేసి ఖచ్చితంగా చూస్తారు. భగవంతుడి మీద నమ్మకం పెట్టుకోండి, నమ్మకం పెట్టుకొని పూజ చేసుకోండి. భగవంతుడు ఉన్నాడు అని చెప్పేసి దండం పెట్టుకోండి, మనకి మనస్ఫూర్తిగా మనశ్శాంతి కలుగుతుంది. అంతేగాని భగవంతుడు ఉన్నాడా లేడా అనేది డౌట్గా మాత్రం దండం పెట్టుకోవద్దు. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. భగవంతుడు ఉన్నాడు అని చెప్పేసి నమ్మకంగా పూజ చేసుకోండి. కంటికి కనిపించే బంధువులు కన్నా కంటికి కనపడిన భగవంతుడే నయ్యం. నాకు తెలిసిన ప్రకారం చెప్తున్నాను. మనకి కోపం వచ్చినప్పుడు భగవంతుడిని తిట్టుకునే వాళ్ళు ఉన్నారు, సంతోషం వచ్చినప్పుడు అదే భగవంతుడి దగ్గరికి వెళ్ళి కృతజ్ఞతలు చెప్పుకొని దండం పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కసారి కోపం వచ్చినప్పుడు ఏంటి భగవంతుడా నాకు ఈ రాత ఎందుకు ఇచ్చావు అని చెప్పి కసురుకునే వాళ్ళు ఉన్నారు, అందులో నేను కూడా ఉన్నాను. కానీ కంటికి కనిపించే బంధువులకి చెప్పుకునే బదులు దేవుడి దగ్గర మనశ్శాంతిగా మనస్ఫూర్తిగా కూర్చొని మనకి బాధ కలిగిన సంతోషం కలిగిన ఆ భగవంతునికి చెప్పుకోండి. అక్కడ మనకి దీపం పెట్టి నిండుగా అలంకరించి ఆ ధూపం వేసిన ఆ స్మెల్కి పాజిటివ్ వైబ్స్ అనేది ఖచ్చితంగా మన బ్రెయిన్లోకి వెళ్ళిపోతాయి. మనం ఎంత బాధలో ఉన్నా ఆ భగవంతుడు ఆ ధూపంలోనో ఆ దీపంలోనో ఎలానో మన కంటికి కనిపించే ఆ నిండుతనంలోనో మనకి మనశ్శాంతిని ఇచ్చేస్తూనే ఉంటాడు ఆటోమేటిక్గా. అది గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మనం ఎంత బాధతో కూర్చున్నా కానీ ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా తలుచుకొని కూర్చొని పూజ మొత్తం అయిపోయేసరికి మనకి ఆటోమేటిక్గా మనశ్శాంతి కలుగుతుంది. కాబట్టి కంటికి కనిపించే బంధువుల కన్నా ఆ రాబంధువుల కన్నా మన కంటికి కనపడకపోయినా మన దేవుడు, ఆ దేవుడికి మనశ్శాంతిగా పూజ చేసుకోండి, మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. ఇది ఈరోజుటి నా పూజ.